ఆత్మబంధుల్ యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. అస్మద్గురుభ్యో నమః. చెప్పుకుంటున్నాం కదండి, తిరుపతి వెళ్ళాను నేనని. అలా గాలిగోపురం దాటి గాలిగోపురం నుంచి స్తంభాల మీదండి, ప్రతి స్తంభం మీద గోవిందనామాలు ఉంటాయి కదండి. అక్కడ వరకు మనసులో స్మరించుకున్న నేను ఇంకలాగా నామాలు చదువుకుంటూ బయలుదేరి ప్రయాణం మళ్ళీ కొనసాగించానండి. కొనసాగించాక లక్ష్మీ నరసింహస్వామి గుడి వచ్చిందండి. మొత్తం ఈ స్తంభాల మీద అన్నీ అయిపోయిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి గుడి, అక్కడి నుంచి ఇంకంతా రోడ్డేనండి మళ్ళీ మోకాల పర్వతం వెళ్ళే వరకు. ఆ లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర చెప్పాను కదండి, నా ఆశ నా కోరిక అక్కడ తీరిందండి అని. అక్కడ దీపాలు అమ్ముతున్నారండి. చూడండి, మరి ఎంత అద్భుతమే కదండి. మరి నేను దీపం పెట్టాలనుకున్నాను, నేను తీసుకెళ్ళలేదు. మరి ఎలాగా ఏంటని మనసు తపన పడుతుంటే అక్కడ పట్టి ప్రమిదలో నెయ్యి వేసి దీపం పెడుతున్నారండి, దీపాలు అమ్ముతున్నారండి. అలా అమ్ముతుంటే అండి నేనేం చేశానంటే అండి, ఆ దీపం అడిగానండి. అడిగితే నేను ఒకటి ఇవ్వను, 2 ఇస్తాను అన్నాడు. నాకు ఒకటి చాలండి, ఒకటి ఇవ్వండి అంటే నేను ఇవ్వనమ్మా అనేసాడు. ఇదేంటి 2 ఇస్తాను అంటున్నాడు ఇతను, ఒకటి చాలు కదా నాకు అని చెప్పేసి నేను అనుకుంటే కొంచెం ముందుకు వచ్చానండి. కొంచెం ముందుకు వస్తే అక్కడ అమ్ముతున్నారు కానీ చాలా పెద్ద ప్రమిదల్లో అమ్ముతున్నారండి. అయితే ఇది ఏంటండి చిన్న ప్రమిదలు లేవా మీ దగ్గర అంటే, అమ్మో అగో అతని దగ్గర ఉన్నాయి కదా అన్నారు. ఆయనేమో మరి ఒకటి ఇవ్వను అంటున్నారండి, 2 ఇస్తానంటున్నారండి చూడండి మరి అంటే, ఎందుకు ఎవరమ్మా? ఒక అబ్బాయి, అమ్ముకున్న అబ్బాయే అన్నాడు. అక్క ఎత్తుకెళ్ళిపో అక్క అన్నాడు. అయ్యో బాబు, ఇంత మా పరమ పవిత్రమైన కొండ మీదకి వచ్చి ఏంటి నాన్న పాపం పళ్ళు ఇస్తే లేకపోతే లేదమ్మా అనేసానండి. అంటే అబ్బాయి సరదాగా అలా అనేసాడండి. అనేస్తే అప్పుడు నేను అనుకున్నాను, పోలే అయితే నాకు ప్రాప్తం లేదేమో దీపం వెలిగించడానికి అనుకొని. అంటే అతను అన్నాడు, ఎందుకు ఇవ్వడమ్మా, నేను అడుగుతాను అని చెప్పి. ఏమీ ఎందుకు ఇవ్వు ఒక ప్రమిద అడుగుతుంది కదా ఆవిడ, నువ్వు 2 అమ్ముతావు 1 అమ్ముతావు కదా అనేసి ఆయన పాపం దెబ్బలాడారండి ఆయన్ని. ఆ రామ్మ ఇస్తానని అప్పుడు ఇచ్చాడండి అతను. చూసారండి, స్వామి నువ్వు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోకుండా ఏంటి ఇది అని చిన్న పరీక్ష పెట్టాడండి నన్ను. కానీ నా ఆశ నా కోరిక అక్కడ చక్కగా దీపం వెలిగించి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ నేను ఒక 5 నిమిషాలు కూర్చొని ఒక వాటర్ బాటిల్ నీళ్ళు తాగి మళ్ళీ నా నటక కొనసాగించానండి. అక్కడి నుంచి మళ్ళీ మోకాల పర్వతం వరకు కూడా ఇంకెక్కడా నేను కూర్చోలేదండి. మోకాల పర్వతం చేరుకున్నాను. అక్కడ మళ్ళీ 10 నిమిషాలు అక్కడ కూర్చొని అక్కడి నుంచి మళ్ళీ మోకాల పర్వతం నుంచి మళ్ళీ నా నాటక కొనసాగించానండి. కొనసాగించి ఇంకా నేను దండం పెట్టుకొని పైకి భగవంతుడు నన్ను ఆయన వేళ్ళు పట్టుకొని నన్ను తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్ళిపోయారండి. అసలు అద్భుతమే కదండి. ఎంత సునాయాసంగా అంటే అండి, ఎంత దిక్కులు కూర్చుండేదాన్నో అండి. చాలా అస్తమాను కూర్చుండిపోయేదాన్ని, కాళ్ళు పీకేసేవి, చాలా బాధపడిపోయేదాన్ని. కానీ అండి మీరు నమ్మండి నమ్మకండి, స్వామి నువ్వు ఒకరిదానివే వస్తున్నావు కదా అని చెప్పి ఆయన వేలు పట్టుకొని నన్ను నడిపించి మరీ తీసుకెళ్లారండి. అసలు నిజంగా అద్భుతమే కదండి. నేను పైకి వెళ్ళేటప్పటికి మా వారికి రూమ్ దొరికిందండి, అంతే. నేను పైకి వెళ్ళిపోయాను. ఆయనే ఆశ్చర్యపోయారు, ఇదేంటి బేగా వస్తావు, నడిచావా లేదా అని అన్నారండి. చక్కగా 10:30 కల్లా పైకి వెళ్ళిపోయానండి. అసలు ఏమీ అనిపించలేదండి. ఆ మోకాల పర్వతం దాటిన తర్వాత కొంచెం కాళ్ళు పీకినాయండి, అంతే. బాగానే చక్కగా వెళ్ళొచ్చామండి. స్వామివారిని శనివారం రోజు దర్శనం చేసుకున్నామండి. కానీ అండి భగవంతుడు నిజంగా ఎన్ని లక్షల మంది ఎంతవే ప్రయాసపడి రిజర్వేషన్ లేకపోయినా రిజర్వేషన్ ఉన్నా ఎంత శ్రమపడి ఇంత కష్టపడి 7 కొండలు ఎక్కి ఆయన చూద్దామని
అని ఆశపడతామండి, కానీ వాళ్ళు లాగుతారండి చేతులు పట్టుకొని. చాలా బాధేసిందండి నాకు మాత్రం ఈసారి. లాగేశారనంటే శనివారం కదండి, లక్షల మంది ఉన్నారండి, చాలా జనం ఉన్నారండి. లాగేటప్పటికి చాలా బాధ అనిపించిందండి. అయ్యో ఇంత కష్టపడి ఇంత ప్రయాసపడి వస్తే స్వామి ఏంటి ఇలా లాగించాడు అనేసి అనిపించిందండి. కానీ అండి అలా లాగకపోతే మనం మళ్ళీ వెళ్ళం కదండి, మళ్ళీ స్వామిని చూడాలనుకోం కదా. అవన్నీ ఇంకా స్వామివారి లీలని మనం అనుకోవాలండి. ఇంతవరకు కూడా నా అనుభవాలని నేను స్వామివారిని దర్శనం చేసుకుని చెప్పానండి. రేపటి నుంచి మేము చేసిన పారాయణ వీడియోస్ పెట్టడం జరుగుతుందండి. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. అస్మద్ గురుభ్యో నమః. ఆత్మబంధులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలండి.